అలనాడు సీతా సమేతుడైనటువంటి రాముడు తన యొక్క అయోధ్య నగరంలో వస్తూ ఉంటే అయోధ్యాపుర వాసులందరూ కూడా ఆ సీతారాములను చూసి ప్రపంచంలో ఇంత అందమైన జంట ఉంటుందా అని కొనియాడారని చెప్పి రామాయణంలో చెప్పున్నది. అయితే ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉన్నది. రాముడు అయోధ్యలో ఉన్నంతకాలం రాముణ్ణి అయోధ్యవాసులు 10 మాటలు మాట్లాడుకుంటే 9 మాటలు రాముడి గురించే మాట్లాడుకునేవారట. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పురజనులే కాకుండా రామరాజ్యంలో ఉండేటువంటి పశువులు, మృగములు, చెట్లు, కాయలు ప్రతి ఒక్కటి ఇసుకతో పాటు ఇసుక రేణువులు కూడా రామ విరహాన్ని తపించాయని చెప్పి మనకు రామాయణంలో చెప్పున్నాడంటే ఇంకా రాముడి గురించి, ఆయన అందం గురించి చెప్పడానికి, సీతమ్మ గురించి చెప్పడానికి మనం చాలం. ఆఖరాకి ఇసుక రేణువు కూడా ఆయన గొప్పతనాన్ని చెప్పేటంత స్థాయికి ఉన్నది అయోధ్యలో. అటువంటిది ఆ సీతా సమేతుడైనటువంటి ఆ రాముడి యొక్క దివ్య రూపాన్ని ఒక్కసారి చిన్నారులందరూ కూడా మనకి ఆలపిస్తారు. మనమందరం కూడా రామ దర్శనాన్ని, సీతమ్మ దర్శనాన్ని చేసుకుందాం నాన్న. కానిండమ్మా. చూడగలిగెను రాముని సుందర రూపము, చూడగలిగెను రాముని సుందర రూపము. వేడుకలర శ్రీ భద్రాద్రి విభుని రాఘవ ప్రభుని నేడు చూడగలిగెను రాముని సుందర రూపము. వేడుకలర శ్రీ భద్రాద్రి విభుని రాఘవ ప్రభుని నేడు చూడగలిగెను రాముని సుందర రూపము. కరకు బంగారు మకుటము, మెరయు కస్తూరి తిలకము, సరసమైన బొమ్మలు కరుణ గురియు కందోయి గలుగు వాణిని చూడగలిగెను రాముని సుందర రూపము. నీల నిరద దేహము, మేలి పసిడి చేలము, చాలా భక్త జనుల బ్రోవ జాలు పదము గలుగు స్వామి చూడగలిగెను రాముని సుందర రూపము. ఇరుగడల చామరములిడ వరుస ముత్యాల గొడుగుల మర నరసింహదాసుడెదుట చేయు నాట్యమవతరించు స్వామిని చూడగలిగెను రాముని సుందర రూపము. వేడుకలర శ్రీ భద్రాద్రి విభుని రాఘవ ప్రభుని నేడు చూడగలిగెను రాముని సుందర రూపము. రాముని సుందర రూపము, రాముని సుందర రూపము. ఆర్తానాం ఆర్తిహంతారాం భీతానాం భీతినాశనం దిశతాం కాలదండంచ రామచంద్రన్ నమామ్యహం. ఇప్పటి వరకు జరిగింది రాముడి యొక్క వైభవం పూర్తయి సాయంకాల సమయానికి చేరుకున్నాం. నిజంగా ఇది సాయంకాల సమయమే కదా. సాయంకాల సమయంలో రాముడు స్నానానికి వెళుతూ ఉన్నట్ట ఆ ప్రక్రియను కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే పగలు స్నానం చేస్తే సరిపోదా, సాయం కూడా చేయవలనా అని అనుమానం మనకు రావచ్చు నాయనా. కానీ పగటి కంటే సాయంకాలం మనం శుభ్రంగా స్నానం చేస్తాం. మీకు తెలియదు ఆ విషయం. ఎందుకో తెలుసా? మనం సూర్యోదయాత్పూర్వం నిద్ర మేల్కాంచం కదా. కాబట్టి హడావుడి ఆఫీసులు వీటి వల్ల ఏదో స్నానం ఆచరించాములే అనే భావనతో త్వరగా స్నానాలు చేస్తాం. కానీ సాయంకాలం వచ్చిన తర్వాత తన యొక్క నిత్యకృత్యములలో శరీరంలో ఉండేటువంటి బాధలన్నీ తొలగి నిశ్చింతగా ఆనందంగా ఉండాలంటే సాయంకాల స్నానమే ఉత్తమం అని చెప్పి శాస్త్రం చెప్పున్నది. అందుకే మనబోటి వాళ్ళం పగలు సాయంత్రం 2 స్నానాలు చేస్తాం. వ్యవసాయదారుడు పగలు స్నానం చేయడు, సాయంకాలమే స్నానం చేస్తాడు. కావాలంటే పల్లెటూరులో పోయి చూడండి మీరు కావాలంటే. అలా
రాముడు సాయంకాల స్నానాన్ని ఆచరిస్తున్నట్ట. ఆ సాయంకాల స్నానం ఆయన పగలంతా పాపం రాజకార్యములు రాజదర్బార్లో, ఈ కాలంలో చెప్పాలంటే జడ్జిమెంటులు అంటారే, అవి చెప్పి వాళ్ళందరి యొక్క మానవుల యొక్క మనస్సుల యొక్క కష్టాలన్నీ తల మీదకి తెచ్చుకొని బాధపడుతూ ఆయన యొక్క బాధలు తొలగించుకునే దానికోసం సాయం స్నానం చేస్తున్నట్ట. ఆ సాయంకాల రామస్నానాన్ని ఈరోజు ఈ పిల్లలు కీర్తన ద్వారా మనకు ఆలపించి వినిపిస్తారు. ఒక్కసారి విని ఆనందిద్దాం. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయనే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయనే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. తట్టు పునుగులలోనే తగనిడానంటుకొని, తట్టు పునుగులలోనే తగనిడానంటుకొని, గట్టిగా కస్తూరియట కలివేటి. తట్టు పునుగులలోనే తగనిడానంటుకొని, గట్టిగా కస్తూరియట కలివేటి. మట్టులేని పన్నీట మజ్జన మాడనిదే, మట్టులేని పన్నీట మజ్జన మాడనిదే. పెట్టదీరాయదరును విసరరే చెలులు. మట్టులేని పన్నీట మజ్జన మాడనిదే. పెట్టదీరాయదరును విసరరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయనే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియో భాను బ్రాహ్మణో భోజన ప్రియ. చాలా విచిత్రంగా ఉంటుంది నాయన ఇది. అలంకార ప్రియో విష్ణు, అలంకారం అంటే ఇష్టమట విష్ణుమూర్తికి. అభిషేక ప్రియ శివ, శివుడికి అభిషేకం అంటే ఇష్టమట. నమస్కార ప్రియో భాను, సూర్యుడికి ఒక నమస్కారం చేస్తే చాలట ఆయన సంతోషపడి పడతాడట. బ్రాహ్మడికి మాత్రం మృష్టాన్న భోజనం ఉంటే కానీ సంతోషపడ్డట. ప్రతి శ్లోకమే చెప్పున్నది పెద్ద శ్లోకం. అటువంటిది ఈనాడు అత్యంత అలంకార ప్రియుడు రాముడు విష్ణుమూర్తి అని మనం భావిస్తూ, సాధారణంగా స్నానమైన తర్వాత అలంకారం చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. ఈనాడు ఒక చిన్న చమత్కారం ఉన్నది. మగవాళ్ళట స్నానం చేయగానే క్షణాల్లో రెడీ అయిపోయి బయటకు వస్తారట. అదే ఆడవాళ్ళు స్నానం చేసి కానీ అలంకారానికి కూర్చున్నారంటే ఎంతసేపు అలంకరించుకుంటారో తెలుసా అండి? ఎదురుగా ఉన్న అద్దమైనా పగలాలట, కానీ వీరు లేవరట త్వరగా. అయితే ఇక్కడ స్త్రీ రూపమట రాముడు అని చెప్పి ఒకసారి సీతమ్మ తిట్టింది ఆయన్ని. ఎందుకు తిట్టిందో తెలుసా? అరణ్యవాసానికి తండ్రి వెళ్ళమనగానే సీతమ్మ దగ్గరికి పోయి, నువ్వు వద్దు, రావద్దు, ఇక్కడే ఉండు, నేను అరణ్యవాసం చేసొస్తాను, అక్కడ మృగములు ఉంటాయి, చాలా ఇబ్బంది, విషసర్పాలు ఉంటాయి, నీకు ఇబ్బంది కలుగుతుంది, రాక్షసులు ఉంటారు అని చెప్పి రాముడు చెప్పగానే సీతమ్మకి ఒక్కసారి అక్కడ మాత్రమే కోపం వచ్చిందట రాముడి మీద. వచ్చి తిట్టిందట. ఇంకా జీవితంలో మరుపురాని తిట్టింది సీతమ్మ. స్త్రీయం పురుష విగ్రహం అని తిట్టిందట. అంటే పురుష విగ్రహంలో ఉండే ఆడదానా అని తిట్టింది. చాలదమ్మా జీవితాంతం రాముడు మర్చిపోకుండా ఉండేదానికి. అటువంటిది అంతటి అలంకార ప్రియుడు అయినటువంటి విష్ణువు ఈనాడు మనమైతే చక్కగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే బ్యూటీ పార్లర్కి వెళ్తే అందంగా తయారు చేస్తారు మన వాళ్ళని.
ఆనాడు ప్రతి దానికి కూడా ఒక గదులు ఉండేవి. మీరు నమ్మండి నమ్మకపోండి, సినిమాల్లో చూస్తున్నాం. భార్య అలిగితే ఒక గదిలో ఉంటే ఓహో ఎక్కడుంది భార్య అని తెలుసుకుంటే ఓ ఆ గదిలో ఉంది, అయితే ఇక్కడ పోకూడదు, మనం ఇప్పుడు అలుగున్నది నా భార్య అనుకుంటాట భర్త. అవునా కాదనండి? అలక మండపం దాని పేరు. అలా అలంకారానికి ఒక మండపం, అలక మండపం, శయన మండపం, అనేక మండపాలుంటే ఈ రాముడికి అలంకారం చేసేదానికి ఎంతమందో చిలులు వచ్చారు. ఆ రాముడికి అలంకారం చేస్తున్నారు. రాముడికి ఎంత చేసినా పాపం పూర్వకాలంలో అయితే ఈ యొక్క పెర్ఫ్యూములు లేవు కదా నాయన. ఎంత మాత్రం చందనము లేకపోతే కస్తూరి, గోరోజనం, జవ్వాజి ఇటువంటి వాటిలతో అలంకరించేవారు పూర్వం. అందుకే వాళ్ళు అందంగా ఉన్నారు. ఈనాడు వచ్చేటువంటి రసాయనాలతో తయారు చేసినటువంటి అందమైన వస్తువులు రాసుకొని మనం చర్మ వ్యాధులతో బాధపడుతున్నాం. అటువంటిది ఆనాటి రాముడికి కస్తూరి, గోరోజనాది అలంకారం వస్తువులతో రాముణ్ణి అలంకరింపజేసి పూజించారట. అటువంటి కీర్తనని ఇప్పుడు వీరు ఆలపిస్తారు. మనం చక్కగా ఆ అలంకారాన్ని మన కళ్ళ ఎదుటకే మనం చూద్దాం. గంధము పుయ్యరుగా పన్నీరు, గంధము పుయ్యరుగా, గంధము పుయ్యరుగా పన్నీరు, గంధము పుయ్యరుగా, అందమైన యదునందనుపై, అందమైన యదునందనుపై కుందరదనలిరు వందన పరిమళ, గంధము పుయ్యరుగా పన్నీరు, గంధము పుయ్యరుగా, గంధము పుయ్యరుగా పన్నీరు, గంధము పుయ్యరుగా, తిలకముదిద్దరుగా కస్తూరి, తిలకముదిద్దరుగా, తిలకముదిద్దరుగా కస్తూరి